ప్రియా తొందరగా తెవలు. తెగులుతున్నానండి. తెగులుతున్నావు. హోటల్ రూమ్ వెకేట్ చేసేస్తున్నావు. వీళ్ళేమో బిల్లు పట్టరమన్నాను. పక్కమో ట్రైన్ టైం అయిపోతుంది. అబ్బాయి ఎక్కడ పనులు అక్కడ ఉండిపోయా. అన్నట్టు నా చార్జర్ పెట్టావా? పెట్టానండి. ఆ లోపల షెల్ఫ్ లో బనీను డ్రైవర్ 4 రోజుల నుంచి ఉతకలేదు అవేనా? ఆ మాట ఇప్పుడు ఎందుకు? ఎప్పుడేం చెప్పినా లాగా నా పిండాకుడు. అది కూడా పెట్టేశానండి. చిచ్చి అది పెట్టడం అంటే ఏపీ మోహాని. టైం అయిపోతుంది. వీడు ఇంకా బిల్ తీసుకురాలేదు. వీడు కూడా నా బాబతులాగా. ఎంత సున్నితమా బాబు? ఏమిటి సార్ ఈరోజు మీరు వెకెట్ చేస్తానండి కదా, దానికి అంత కోపం ఎందుకే? కోపం లేదు సార్, నేను ఇలాగే మాట్లాడతాను. బిల్ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఓ సార్ గుడ్ మార్నింగ్ చెప్పాయి కదా. గుడ్ మార్నింగ్ సార్. ఓహో నీదే. గుడ్ మార్నింగ్. కింద రిసెప్షన్ దగ్గర సెటిల్ చేస్తారు. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. అమ్మాయ్యా మరీ మనీ మైండ్లో ఉన్నట్టు. ఇదేంటే బెల్లు 10,000 వేశారు సార్. దేనికి ఎంత అయిందో అంత క్లియర్ గా అందులో ఉంది సార్, ఒక్కసారి చదవండి సార్. ఓహో సార్. సరే అయితే వాట్ స్విమ్మింగ్ పూల్ కి 1,500? అవును సార్. ఏమయ్యా మా ఊళ్ళో కనీసం పిల్లకాలలో కూడా నేను ఏనాడు ఈత కొట్టలేదే. అలాంటిది ఇక్కడికి వచ్చి నేను కొడతా చెప్పు. దాని నిమిత్తం ఉంటూ స్విమ్మింగ్ పూల్ చార్జ్ చేస్తే 1,500. మీ ఊళ్ళో ఈత కొట్టినా కొట్టకపోయినా, ఇక్కడ స్విమ్మింగ్ పూల్ లో మీరు దిగినా దిగకపోయినా, చూసినా చూడకపోయినా బిల్లు పే చేయాలి సార్. బికాస్ ఫెసిలిటీస్ దేర్. ఓహో అవును సార్. ఫెసిలిటీస్ దేర్. yes సరే ఇదేంటయ్యా జిమ్ బిల్లు 2,500? నాది చిన్న డౌట్. చెప్పండి. ఈ తొక్కల వాడికి జిమ్ అవసరం ఉంటాయా? మీ తొక్కల వాడికి జిమ్ అవసరం లేకపోవచ్చు సార్, కానీ మీరు జిమ్ చేసినా చేయకపోయినా, వాడినా వాడకపోయినా, వెళ్ళి చూసినా చూడకపోయినా బిల్ పే చేయాలి సార్. బికాస్ ఫెసిలిటీస్ దేర్. ఏమండి నాకు ఇంత అన్యాయం చేస్తారా? నేను నీకు కొత్తగా అన్యాయం చేయడం అయితే? మేడం గారికి ఏదో అన్యాయం చేశారంట. ఇది ఫ్యామిలీ మ్యాటర్. ఒక్క నిమిషం గ్యాప్ ఇది. నీకు నేను చేయడం అయితే? నాకు చెప్పకుండా నన్ను పిలవకుండా బార్కెళ్ళి మందు కొట్టేసి వస్తారా? నేను బార్కెళ్ళి నీ తీసుకెళ్ళకుండా మంది ఇప్పుడు కొట్టొచ్చానే. బార్కెళ్ళి ఉంది కదా. ఓ దీని గురించి మాట్లాడుతున్నా. చూసావా నీ బిల్లు కాదు కానీ ఫ్యామిలీ మధ్య గొడవ కూడా పెట్టేస్తావా? అసలు ఈ విషయమా చెప్పండి. నేను సాఫ్ట్ డ్రింక్ తాగడానికే చాలా సార్లు ఆలోచిస్తాను. అలాంటిది బార్కెళ్ళి మందు కొట్టినట్టుగా ఈ బిల్లు ఏంటయ్యా? ఏమంటే మీరు మందు తాగినా తాగకపోయినా బిల్లు పడుతుంది సార్. అయినా మీకు తెలియదేమో, అక్కడ పడింది కేవలం 200 మాత్రమే. అది కేవలం ఈ హోటల్లో ఉన్నటువంటి ఫెసిలిటీకి పడిన రేటు. మీరు ఇంకా తాగితే ఆ బిల్లు అక్కడ ఆపాదిస్తారు. ఓకే అంటే ఇక్కడ ఏ బిల్ ఇచ్చినా సరే ఫెసిలిటీస్ దేర్. ఫెసిలిటీస్ దేర్. yes సరే ఆ 10,000 ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను. ఎక్స్క్యూజ్ మీ సార్. నా 10,000 రూపీస్ ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను. సార్ మీరు ఏమన్నారో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నీకు అర్థం కావట్లేదు. మా యావడ్ ఉంది కదా, ఉన్నా సార్. మా యావడ్ని ఎవరైనా ముద్దు పెట్టుకుంటే నేను 20,000 రూపీస్ ఛార్జ్ చేస్తానన్నమాట. సో ఇందులో నీ 10,000 నువ్వు తీసేసుకుని నా 10,000 నాకు ఇచ్చేసాయి. సార్ మీరు ఏం మాట్లాడుతున్నారు సార్? సార్ నేను మా ఆవిడనే సరిగ్గా ముద్దు పెట్టుకోలేదు. చూస్తుంటే తెలుస్తుందిలే. అలాంటిది మీ ఆవిడని ఎలా ముద్దు పెట్టుకుంటారు సార్? చూడండి మీరు మా కస్టమర్, మీకు రెస్పెక్ట్ ఇస్తాం సార్. చూడలేనా మా యావడ్ని నువ్వు ముద్దు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా, టచ్ చేసినా చేయకపోయినా 20,000 రూపీస్ పే చేయవలసిందే. బికాజ్ ఫెసిలిటీస్